స్వామియే శరణమయ్యప్ప. శ్రీ భూతనాథనే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఇంతకుముందు మన దివ్యశక్తి గ్రూప్లో ఒక స్వామి ఎవరో వావర్ మస్జిద్కి వెళ్ళొద్దు అని ఒక పోస్ట్ పెట్టాడు. దానికి మన మూర్తి గురుస్వామి వచ్చి ఎందుకు అని అడిగారు. ఆయనకి తెలుసు ఎందుకు వెళ్ళకూడదు అనేది, కాకపోతే అడిగి చూశారనమాట. ఎవరైనా సమాధానం చెప్తారో ఊరికినే పోస్టులు పెడుతున్నారనేది. దానికి గాను నేను సాక్షాత్తు మన వ్యాస మహాముని రాసిన భూతనాథ ఉపాఖ్యానం అనే దీంట్లోంచి ఒక 2 స్క్రీన్ షాట్స్ పెట్టాను, ఫోటో తీసి. దాంట్లో చాలా క్లియర్గా రాసుంది. 2వ పేజీలో రాసున్నది: వాపుర, కడుశబ్ద, వీరభద్ర, కుపేంద్ర, కూపకర్ణ, ఘంటకర్ణ, మహాబలి అండ్ అదర్ భూతగణాస్ bowed down to the valiant Manikanta and awaited his orders. అంటే స్వామితో ఉన్న భూతగణాలు, వాళ్ళల్లో ముఖ్యమైన భూతగణాలు ఇవి. మనం కరుపు స్వామి, కడత స్వామి అంటాం, అవే పేర్లు మార్చి ఉన్నాయి. దీంట్లో వాపురా అనేది ఒక భూతగణం, చాలా ఇంపార్టెంట్. ఈ వాపురా అనే భూతగణం కరుపు స్వామిలాగా, కడత స్వామిలాగా ఆయనకు కూడా భూతనాథం చరిత్రలో గుడులు ఉన్నాయి, గుడులు కట్టారు, ఆయన్ని కూడా పూజించేవాళ్ళు. చాలా ముఖ్యమైన ఒక స్వామి సేవకుడు. అయితే దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, అయ్యప్ప కాలం అనేది అంటే శాస్త్ర అవతారంలో ఆఖరి అవతారం ధర్మశాస్త్ర. ఈ ధర్మశాస్త్ర కలియుగంలో జరిగింది, అవతరించింది కాబట్టి మనకి ఎక్కువ చరిత్ర అయ్యప్ప గురించి తెలుస్తుంది. అయ్యప్ప కంటే ముందు ఎన్నో అవతారాలు ఉన్నాయి, శాస్త్ర అవతారాలు. మీరు అష్టోత్తరాలు చదివేటప్పుడు వాటిల్లో వస్తాయి. ప్రతి పేరుకి ఒక చరిత్ర, ఒక రూపం ఉంది. బాలశాస్త్ర, కాలశాస్త్ర, ఆర్యశాస్త్ర, విద్యాశాస్త్ర, కళ్యాణ శాస్త్ర, సన్మోహన్ శాస్త్ర, కిరాత శాస్త్ర, ఇవన్నీ శాస్త్ర ఒక అవతారాలు. ప్రతి ఒక్క అవతారానికి ఒక రూపం ఉంది, ప్రతి రూపానికి ఒక చరిత్ర ఉంది. అవి చాలా ఊరుల్లో చాలా గుడులు ఉన్నాయి. మనం ఎంతసేపు ఏంటంటే మనకి తెలిసింది అయ్యప్ప చరిత్ర, మహిషి సంహరించడానికి కోసం అవతరించిన ఒక జన్మ అనేసి మనం అనుకుంటున్నాం. అది కథలు చెప్పారు, నమ్మాల్సిందే, తప్పదు. మనకి చెప్పారు కాబట్టి మన గురుస్వాముల దగ్గర నుంచి మనకు వచ్చింది. ఎవరు కూడా అడిగి పూర్తిగా తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నిస్తలేదు. చెప్పినా అర్థం చేసుకుని వింటం లేదు. అయితే ఈ వాపుర అనే భూతగణానికి చాలా చరిత్ర ఉంది, చాలా కథ ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ మన ఇండియాలోకి వచ్చింది ఒక 1400 సంవత్సరాల క్రితం, 600. అది కూడా పెట్టాను నేను, ఎప్పటి నుంచి ముస్లిం ఎగ్జిస్ట్ అయింది అనేది. అలాగే అయ్యప్ప కాలం ఎప్పుడు అనేది కూడా పెట్టాను. దానికి కనీసం చాలా సంవత్సరాలు, అంటే అది 1st సెంచరీలో ఉంది, ఇది 600 ఇయర్స్లో ఉంది. అంటే ఒక 14 సంవత్సరాలు. ఇప్పుడు 2024 నడుస్తుంది కాబట్టి వాళ్ళు 600 సంవత్సరంలో ముస్లిం అని, ఇస్లాం అనేది ఒకటి పుట్టింది. అది 1400 సంవత్సరాల చరిత్ర. వేరాజ్ మన అయ్యప్ప చరిత్ర అనేది కనీసం అంటే 5000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 3000 నుంచి 5000 సంవత్సరాల వరకు వెళ్ళాలి హిస్టరీలో. అప్పుడు ఉంది అవతారం అది. సో అప్పుడు ఆయనకి ఒక ముస్లిం సోదరుడు ఉండాలని అసలు అవకాశమే లేదు. ఇది ఎట్లా వచ్చింది వావర్ మస్జిద్ అనేది? ఆ రోజు నుంచే 12వ రాజుకి ఇచ్చిన వర ప్రకారం దీక్షలు చేసుకుని ఒకే ఒక రోజు తెరిచి ఉండేది శబరిమలలో గుడి, ఒకే ఒక రోజు తెరిచి ఉండేది. ఆ ఒక రోజు కోసం వీళ్ళు దీక్షలు చేసి
అప్పుడులో ఇప్పుడులాగా మనకి ట్రైన్ ఎక్కామా ఫ్లైట్ ఎక్కామా గంటలో దిగామా అన్నట్టు కాదు. వాళ్ళు 14-15 రోజులు నడవాల్సిందే. 40 రోజులు దీక్ష చేసి 41 రోజులు దీక్ష చేసినాక మళ్ళా 14-15 రోజులు నడిస్తే సంక్రాంతికి, మకర సంక్రాంతికి వెళ్తే ఆ రోజు ఒకరోజు గుడి తెరిచేవాళ్ళు. ఆ రోజే దర్శనం చేసుకుని ఆ రోజే ఆభరణాలంతా అలంకరించుకుని చూసుకుని మళ్ళీ తిరిగి వస్తే మళ్ళా సంవత్సరానికి. అలా ఉన్న దీంట్లో అప్పుడు పేటా శాస్త్ర ఎదురుగా ఒక చిన్న వావరు స్వామికి వాపరుకి భూతగణానికి గుడి ఉండేది. పేట శాస్త్రకి ఎదురుగా ఆయన రక్షకుడుగా, ఆయన సేవకుడుగా, ఆయన కాపలాదారుగా వాపరుకి ఒక గుడి ఉండేది. ఆ రోజుల్లోనే ముస్లిమ్స్ అక్కడ, ఇస్లామ్స్ అంతా అక్కడ వచ్చినాక వాళ్ళది పై చేయింది హిందువులను అనగదొక్కేశారు. అప్పుడు ఎవరైతే అయ్యప్ప శబరిమలకి వెళ్ళాలనుకుని వచ్చేవాళ్ళు ఈ వాపరుకి కట్టిన గుడిని మాత్రం వావర్ మసీద్గా మార్చేసి అక్కడప్పుడు వావరుకి పూజ చేసేవాళ్ళు. దాన్ని మెల్లిగా ఏం చేశారంటే వావరు అయ్యప్పకి స్నేహితుడు, అయ్యప్ప భక్తుడయ్యాడు, ఇట్లా అని ఏదో కథలు పుట్టించి అక్కడ ఒక చిన్న దర్గా లాంటిది కట్టి ఇవాళ మనకి మెడలు నొప్పులు వచ్చేంత పైకి ఎత్తి చూస్తే మెడ నొప్పి వచ్చేంత దర్గా మసీద్ కట్టేసి మనకి వాళ్ళు అక్కడికి వెళ్తే బొట్లు పెడుతున్నారు, విభూది పెడతారు. ఒకటి తెలుసుకోవాలి, ప్రతి ఒక్క హిందూ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే బొట్టు పెట్టుకోరో, ఎవరైతే బొట్టు ధరించరో, విభూది పెట్టుకోరో వాళ్ళ చేతులతో మనం ఎప్పుడూ బొట్లు పెట్టుకోకూడదు. హిందూ సాంప్రదాయంలో ఉంది, ఒక బొట్టు పెట్టుకొని ఆడది ఇంకొక సుమంగులకి బొట్టు పెట్టదు, పెట్టించుకోరు. మనలోనే మనం ఇంత దీనిగా ఉన్నప్పుడు ఎంత ఒక పద్ధతి లేకుండా ఉండే మనుషులు వాళ్ళ చేతులతో మనం బొట్టు పెట్టించుకుంటూ విభూది పెట్టించుకుంటూ ఉంటే అది ఒక కర్మ. అది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. ఇన్ని రోజులు వెళ్ళిపోయాం, తెలుసుకున్నాక ఖచ్చితంగా ఒకళ్ళకి చెప్పుకుని అర్థమయ్యేలాగా చెప్పి మానిపించేయాలి. బాబర్ మస్జిద్ మనది కాదు, అది ఒక శ్మశానం. మనం కనీసం ఒక బండు కానీ ఏదైనా ఇది శవయాత్ర జరుగుతుంటే మనం చూడం, చూస్తే ఇంటికి వచ్చి స్నానం చేసుకుంటాం. అలాంటిది ఒక శవం మీద ప్రదక్షిణం చేసుకుని బయటకు వచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం. దయచేసి అందరు ఇది తెలుసుకోండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే టైం కావాలి, చాలా క్లియర్గా చెప్పొచ్చు. అడిగి తెలుసుకోవాలనుకుంటే అడగొచ్చు. దయచేసి బాబర్ మస్జిద్ మనకు సంబంధం లేని ఒక విషయం, మనకు అవసరం లేదు. ఎరిమేలికి వెళ్ళాలి, పేటా శాస్త్రాకి దర్శనం చేసుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలి. అక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టు మీద బాబరు ఇప్పటికీ ఉంటాడు. మర్చిపోకుండా ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ. అసలు అవన్నీ మనకి ఎవరు చెప్పలేదు. పేటా శాస్త్ర గుడిలో ఎదురుగా ఉండే రావి చెట్టు మీద బాబరు ఉంటాడు. అక్కడ ఖచ్చితంగా అందుకనే కొబ్బరికాయ కొడతాం మనం. అది ఒక సాంప్రదాయంగా కొబ్బరికాయ తీసుకుంటాం, కొడతాం. కానీ ఎందుకు కొడుతున్నామనేది తెలియదు. ఆ కొబ్బరికాయ కొట్టేది వాపరునికి, భూతగణానికి పెట్టే ఫుడ్. అట్లాగే వచ్చినాక ధర్మశాస్త్ర మంచిగా ధనుషుబాణం చేతిలో పట్టుకుని బ్రహ్మాండమైన రూపం అన్నమాట. చూస్తే కళ్ళు మనకి ఇంకా చూడాలనిపించే ఒక రూపం అది ధర్మశాస్త్ర. అక్కడికి వెళ్ళి ధర్మశాస్త్ర దర్శనం చేసుకోండి, ఒప్పుకుంటే అన్నదానాలు చేయండి, ఆడండి, రంగులు పూసుకోండి. అది ఒక జయం అనమాట. మహిషిని చంపి మహిషిని వధించినాక అది ఒక జయంగా మనం పండగ చేసుకున్నాం. ఇవన్నీ చేయండి. ఈ మసీదుకి వెళ్ళి దర్శనాలు, బొట్లు పెట్టించుకుంటాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పేట శాస్త్ర గుడి ఎలా ఉంది, బాబర్ మసీద్ ఎలా ఉంది. పేట శాస్త్రకి వెళ్ళినప్పుడు ₹1 వేయడానికి కూడా ఆలోచిస్తున్నాం మనం. కానీ బాబర్ మసీద్కి వెళ్ళి ఒక్కొక్కడికి పూనకాలు వస్తున్నాయి. పూనకాలు వచ్చి 10, 20, 100 ఇచ్చుకొని ఆ దరిద్రుడి చేతితో బొట్టు పెట్టించుకుంటారు, విభూది పెట్టించుకుంటారు. దయచేసి
ఎవడైతే బొట్టు పెట్టుకోడో వాడి చేతులతో బొట్టు పెట్టించుకుంటాం తప్పు. ఫస్ట్ వాడి నుదుటికి బొట్టు ఉండాలి, వాడి నుదుటికి విభూది ఉండాలి. నోట్లో జరదా వేసుకుని ఉమ్ముకుంటూ తుడుచుకుంటూ అదే చేతులతో బొట్లు మనకు పెడతారు. దయచేసి అది పెట్టించుకోవద్దు. స్వామి ఏ శరణమయ్యప్ప.